కుటుంబ సైనికులందరికీ నమస్కారం. రాబోతున్న నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన, ప్రీతికరమైన ఆగమ శాస్త్ర ప్రకారం అన్ని ఆలయాల్లోనూ చేసి చింతపండు పులిహార అమ్మవారికి నచ్చే పద్ధతిలో, మెచ్చే తీరులో ఈరోజు మనం తయారు చేయబోతున్నాం. తిన్నవారు ఎవరైనా సరే అద్భుతం అనిపించేలా ఆ అన్నపూర్ణేశ్వరి మెచ్చే విధంగా మనం పులిహోర చేద్దాం. అందుకోసం మనం ముందుగా రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్తో ఒక గ్లాసు రైస్ని తీసుకుంటున్నాను. వాటిని బాగా శుభ్రం చేసుకుని ఒక 2-3 సార్లు మంచి నీళ్ళతో శుభ్రం చేసుకుని కడిగి అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే కొలత పెట్టుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాస్ వాటర్ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు కొత్త బియ్యం తీసుకున్నట్టయితే ఇంకా కొంచెం తక్కువ పెట్టుకోండి, అవి కొత్త బియ్యానికి సరిపోతాయి. నేనైతే పాత బియ్యం తీసుకున్నాను, అందుకోసమనే 2.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఒకవేళ మీరు కుక్కర్లో కనుక పెట్టుకునేటట్టయితే సరిపడైతే స్టవ్ మీద చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత ఇలా కొంచెం 80% ఉడికినాక అందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి కలిపి మిగిలిన 20% అయితే మనం ఉడికించుకోవాలి సిమ్లో పెట్టేసి. దీన్ని మా సైడ్ అయితే సరేసురు అంటారు. వండి వాడ్చుకోకుండా అలాగే ఆ ఎసురు బిగుసుకునేలాగా రైస్ అయిన తర్వాత ఆ రైస్ని మనం ఇలా గాలికి ముందుగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మనం పులిహార వేసినప్పుడు చేతికి అంటుకోకుండా మెత్తగా లేకుండా పలుకులుగా చాలా స్మూత్గా వస్తుందన్నమాట. సో వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం పులిహార గుజ్జుకి కావాల్సినవి చూద్దాము. అందులోకి చూస్తున్నారు కదా, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నాను. దాన్ని స్టవ్ మీద పెట్టి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచి పక్కన పెట్టేసుకున్నాను. తరువాత ఒక పెనం పెట్టేసి అందులోకి ముందుగా ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిరియాలు వేసాను. దాని తర్వాత ఇంకో స్పూన్ ఆవాలు వేసుకున్నాను. అట్లాగే ఇంకొక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. అలాగే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ అని మెంతులు కూడా ఇందులోకి వేస్తున్నాను. అట్లాగే ఒక 4 ఎండుమిర్చి కూడా వేసాను. ఎందుకంటే ఇక్కడ మనం పచ్చిమిర్చి వాడడం లేదు కాబట్టి ఎండుమిర్చి వాడాను. సో వీటిని చిన్నగా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. పచ్చి వాసన వెళ్ళేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని వీటిని చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న ఈ చింతపండు నుంచి గుజ్జుని ఇది ఈజీగా ఇలా గుజ్జు తీసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనం ఒక బాణలి తీసుకునేసి అందులోకి ఆవాలు వేసుకునేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి పల్లీలు అయితే వేస్తున్నాను. ఒక పిటిగడ పల్లీలు అయితే వేసాను. అలాగే ఇంకొక స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, ఇంకొక టేబుల్ స్పూన్ పచ్చిశనగబ్యాళ్ళు, అలాగే ఇందులోకి పచ్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని 2-3 ఒట్టి మిరపకాయలు వేసుకోవాలి. ఒకవేళ మీకు స్పైసెస్ ఇంత ఎక్కువగా తినేది లేదు అంటే ఆ మిరపకాయలు వేసుకోకపోయినా మనం మసాలా ప్రిపేర్ చేస్తాం కదా, అందులోనే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వేయించేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులోకి వేసేయాలి. వేసేసిన తర్వాత ఇంకా కొంచెం ఏమైనా ఉంటే వాటిని తీసేసి ఆ పిప్పిని పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు వేసిన వెంటనే మనం ఇందులోకి రాళ్ళ ఉప్పును అయితే వేస్తున్నాము. ఇది రుచికి సరిపడా వేసుకోండి. అట్లాగే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వీటిని బాగా వేయించుకోవాలి. దాని తర్వాత మనం
వేయించి పెట్టుకున్న మసాలాని పౌడర్ చేసుకునేసి అది వేసుకోవాలి. ఇంకా ఇందులో చూస్తున్నారు కదా, ఇంగువ అయితే వేస్తున్నాను. ఇంగువ వేస్తే పులిహోరకు వచ్చే రుచే వేరండి. సో అది వేసి కొంచెం ఇది ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇది వేయించేటప్పుడు వచ్చే వాసన అద్భుతంగా ఉంటుంది. వేయించిన తర్వాత మనకి నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది. అంతేనండి. ఈ గొజ్జుని ఆలస్యం చేయకుండా మనం చల్లార్చుకున్న అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరండి. అమ్మవారు అనుగ్రహించేలాగా మన ఈ రుచి ఉంటుందన్నమాట. సో ఈ దసరాకి మీరు కూడా ట్రై చేయండి.